హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడ వాటర్ తాగి మా ప్రయాణం స్టార్ట్ చేసాము. చూడండి ఎక్కడికి వెళ్తున్నాము. గోదావరి రేవుకి వెళ్ళాలంటే ఇలా దారి ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. ప్రయాణం చేసే వాళ్ళైతే చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ బైక్స్ ఉన్నాయి, జనాలు. బైక్స్ అయితే కొంతమంది ఇక్కడ పెట్టేసి వెళ్తారు, కొంతమంది అయితే అవతలికి దాటిస్తారు పడవలోనే. చూడండి ఎలా వెయిట్ చేస్తున్నారు. పడవ అక్కడ కదులుతుంది వెళ్ళడానికి. అక్కడ కూడా జనాలు ఉన్నారు, కొంతమంది నిండిపోయారు. చూడండి బయలుదేరుతుంది. జనాలు అయితే వెళ్తున్నారు అందులో. బైక్స్ కూడా అందులోనే తీసుకెళ్తారు. మా వాళ్ళైతే ఇలా నడుస్తున్నారు. పడవ ఒకటి వస్తుంది. ముందుగా వచ్చి ఉంటే మనకి ముందుగా దొరుకుద్దనేసి ఇలా ముందుకు వస్తున్నారు. ఒక చూడండి ఆ పడవ దగ్గరకు వచ్చి ఆగుతుంది. వాళ్ళు దిగిన తర్వాత మేము ఎక్కాలి, అందుకనేసి మా వాళ్ళు ముందుకి కదులుతున్నారు. వాటర్లో కొంచెం దూరం నడవాలి, నడిచి ఎక్కాలి పడవ. అక్కడ ఉన్న బైక్స్ అయితే దింపుతున్నారు వీళ్ళు. అవి దింపిన తర్వాత అప్పుడు జనాలను ఎక్కిస్తారు. చూడండి ఎలా వాళ్ళే దింపేసి ఒడ్డు మీదకి తీసుకొస్తారు బైక్స్. ఇంకో పడవ వచ్చింది మా పడవ పక్కన, దాన్ని ఈ పడవకి కట్టేస్తున్నారు. కట్టేసిన తర్వాత అక్కడ ఉన్న బైక్స్, జనాలు వాళ్ళందరూ దిగాలి. అప్పుడు జనాలు అందులో ఎక్కాలి. చూడండి వాళ్ళే తీసుకెళ్తున్నారు బైక్స్ అయితే, ఒకదాని తర్వాత ఒకటి తీసుకెళ్తున్నారు. అవి దించిన తర్వాత జనాలు అయితే దిగుతారు అందులో నుంచి. ఇంకా చూడండి స్కూటీ కూడా దింపుతున్నారు. అన్నీ చాలా ఉంటాయండి బాబోయ్. జనాల కంటే బైక్సే ఎక్కువ ఉంటాయి రేవులో మాత్రం. ఇదిగోండి మా పడవ వెళ్తుంది, ఇంకా జనాలు వెయిట్ చేస్తున్నారు పడవ లోపల. వీళ్ళ పరిస్థితి మా వాళ్ళైతే. ఇది మా గోదావరిలో పడవ ప్రయాణం. చూడండి మేము పెళ్ళికి వచ్చామండి, పెళ్ళి దగ్గరికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళేసి భోజనం చేసాము. అలా చేసేసి మండపానికి అయితే వెళ్దామని ముందుగా భోజనం చేస్తున్నాము. చూడండి ఎలా జనాలు వచ్చారు పెళ్ళికైతే. ఇలా భోజనం చేసిన తర్వాత మండపానికి అయితే వెళ్ళేసి ఒక్క ఫోటో దిగామండి. ఒక్క ఫోటో దిగాక అక్కడ కొంతమంది అయితే ఇలా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళని కాసేపు అలా చూసాము. చూసేసి మాకు రావండి డాన్స్లు వేయడం, చూసామంతే. మళ్ళీ రిటర్న్ అయ్యాము బైక్స్ మీద. మా బ్రదర్స్ డ్రాప్ చేశారు రేవు వరకు, అందుకనేసి బైక్స్ మీద వచ్చాము. ఇదేనండి కూనవరం బ్రిడ్జి, శబరి మరియు గోదావరి కలయిక ఉండే ప్రదేశము. ఇక్కడైతే ఇలా కలుసుద్ది. అటు కింద నుంచి వెళ్తే మాత్రం పాపికొండలు వస్తాయి. అలానే ఇక్కడ చేపలు పట్టే వాళ్ళు ఉంటారు, కింద పడవల్లోనే వాళ్ళ పడతారు, అక్కడే ఉంటారు. మనకి చేపలు కావాలనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు. ఇటు కిందకి వెళ్తే మనం పాపికొండలకి వెళ్ళొచ్చు. మళ్ళీ రేవు దగ్గరికి వచ్చాము. మా వాళ్ళు మాత్రం ఎక్కడ ఫొటోస్ వదలట్లేదండి, ఇక్కడ కూడా ఫొటోస్ దిగుతున్నారు. ఒక పడవ కదులుతుంది, ఇంకో పడవ వస్తుంది. అది వస్తే అందులో ఎక్కి వెళ్తాం మేము. ఈ పడవ వెళ్ళిపోతుంది, ఫుల్ జనం ఉన్నారండి, అసలు కదలలేక చిన్నగా వెళ్తుంది. ఇంకో పడవ మాత్రం వస్తుంది, అది వస్తే ఇక్కడున్న జనాలు వాళ్ళతో పాటు మేము ఎక్కేసి వెళ్తాము. ఆల్మోస్ట్ ఇక్కడ సాయంత్రం కావస్తుంది. మా వాళ్ళు మాత్రం ఫొటోస్ వదలట్లే. ఇక చూడండి ఎలా వస్తుందో పడవ. అది వచ్చాక అందులో ఉన్న వాళ్ళు దిగాక వచ్చింది, దిగాలి. జనాలు దిగాక అందులో మేము ఎక్కేసి వెళ్ళిపోతాము. ఆల్మోస్ట్ సాయంత్రం కావచ్చింది కదండి. ఈ పడవ అయితే ఎక్కేసి మేము వెళ్తున్నాము. సాయంత్రం కావచ్చింది కదా, అగచూడి కూడా వెళ్ళిపోతున్నాడు. అలాగే మేము కూడా ఇంటికి వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్.